మహా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీ ముందుకు ఒక ఈస్ట్ నార్త్ అపార్ట్మెంట్ని అయితే తీసుకురావడం జరిగిందండి. మంచి లో బడ్జెట్ కలిగినటువంటి ఫ్లాట్స్. మనకి అపార్ట్మెంట్ వచ్చేసి ఈస్ట్ నార్త్ కార్నర్ అండి. రెండు వైపులా కూడా 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ. HMDA నామ్స్తో అయితే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారు. వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు అన్ని వివరాలు కూడా వీడియోలోనే ఇవ్వడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి మొత్తం 1700 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉందండి. HMDA నామ్స్ ప్రకారం చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకొని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మీకు మధ్యలో కూడా మంచి వెంటిలేషన్ వస్తుంది. ప్రతి ఫ్లాట్కి కూడా సెపరేట్ వాల్స్ అయితే రావడం జరిగింది. ఎవ్రీ ఫ్లాట్ కూడా వెంటిలేషన్, కంఫర్టబుల్ వెంటిలేషన్ అయితే వస్తుంది. మనకి ఎవ్రీ ఫ్లోర్లో వచ్చేసి 8 ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఈస్ట్ వచ్చేసి 5 ఫ్లాట్స్ వస్తాయి, వెస్ట్లో 3 ఫ్లాట్స్ అయితే వస్తాయి. మనకి 2 లిఫ్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఒక లిఫ్ట్, తర్వాత అదేవిధంగా అటు సైడ్ కూడా ఒక లిఫ్ట్ అయితే రావడం జరిగింది. పార్కింగ్ కూడా చాలా ప్రీషియస్ గ్రౌండ్ పార్కింగ్ అయితే వచ్చింది. స్టెప్స్ కూడా మనకి 2 సైడ్స్ స్టెప్స్ అయితే ఇచ్చారు. 2 సైడ్స్ స్టెప్స్, అదేవిధంగా 2 లిఫ్ట్స్ అయితే రావడం జరిగింది. ఇది చూడొచ్చు, మనకి చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్ అయితే వచ్చింది. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి అక్కడ కనిపిస్తున్న 2 ట్రాన్స్ఫార్మర్స్ అండి. పవర్ కానీ వాటర్ కానీ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ వాటర్ కూడా ఉన్నాయి. పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగా అయితే వచ్చిందండి. 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఒక నామినల్ 10% వర్క్స్ అయితే ఉన్నాయి. మీరు ప్లాట్ని బుక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటిని అయితే త్వరగానే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారు. చాలామంది లివింగ్ కూడా చేస్తున్నారు. 70% వరకు ప్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అయ్యాయి. ఫ్యూ ప్లాట్స్ అయితే ఉన్నాయండి. ఇటు చూడొచ్చు మనం. ఇక్కడ మనకి మధ్యలో కూడా వెంటిలేషన్ అయితే రావడం. కారిడార్ చూడొచ్చండి, కారిడార్ చూడండి. చుట్టూ కూడా మంచి ప్రీషియస్గా కారిడార్ కూడా మనకి ఒక 6 ఫీట్స్ కారిడార్ అయితే ఇచ్చారు. ఇక్కడ మధ్యలో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ మంచి గ్యాప్ అయితే వస్తుంది. 5 ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి, మీరు చూడొచ్చు. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకి 8 ప్లాట్స్ అయితే ఉంటాయి. 5 ప్లాట్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి, 3 ప్లాట్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ని అయితే చూద్దామండి. 970 SFT కలిగినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఎవ్రీ ప్లాట్ కూడా 970 SFTతో అయితే ఉంటుంది. మంచి ప్రీషియస్ హాల్ వస్తుంది. అదేవిధంగా డైనింగ్ ఏరియా రావడం జరిగింది. పక్కన మనకి వీళ్ళు కిటికీస్ కూడా UPVC విండోస్ అయితే యూజ్ చేస్తున్నారు. గ్రిల్స్ కూడా ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచి ప్రీషియస్ కిచెన్ అయితే రావడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేసి అయితే ఫామ్ చేశారు. ఇక్కడ పక్కన మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ కిచెన్ పక్కన వాష్ ఏరియా వస్తుంది. అదేవిధంగా ఇది చూడవచ్చు, మనకి సపరేట్ వాల్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో వెంటిలేషన్ కూడా ఉంటుంది. మనకి 3 సైడ్స్ వెంటిలేషన్ అయితే వస్తుందండి. ఫ్రంట్లో వచ్చేసి ఫ్రంట్ డోర్, అదేవిధంగా నార్త్ సైడ్ కూడా వెంటిలేషన్, అదేవిధంగా వెస్ట్ సైడ్, అదేవిధంగా సౌత్ సైడ్ కూడా 3 వైపులా కూడా మనకి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. మీకు ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. పైన లో రూఫ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మంచి ప్రీషియస్గా అయితే వచ్చింది. మీకు ఇక్కడ వాష్రూమ్ కూడా మంచి, కిటికీకి కూడా వీళ్ళు బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు చూడండి. UPVC కిటికీ వస్తుంది, అదేవిధంగా గ్రిల్స్ కూడా వస్తాయి. వాష్రూమ్లో కూడా వీళ్ళు మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు, మంచి డిజైన్స్ అయితే వేశారు. మనకి వెస్ట్రన్ కావాలంటే వెస్ట్రన్, లేదా మన చాయిస్ని బట్టి అయితే వాష్రూమ్ అయితే చేసిస్తారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి ప్రీషియస్గా ఉంది, మంచి వెంటిలేషన్ ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, HMDA నామ్స్తో చేసినటువంటి అపార్ట్మెంట్ అండి. మీకు చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. అపార్ట్మెంట్కి 4 సైడ్స్ కూడా మీకు సెట్ బ్యాక్ ఉంటుంది. 2 సైడ్స్ అయితే 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇటు నార్త్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్, అదేవిధంగా
ఈస్ట్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అవి కాకుండా HMDA నామ్స్తో కూడా వీళ్ళు మంచి సెట్ బ్యాక్స్ తీసుకొని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ధర వివరాలు వచ్చేసి విత్ ఎమ్యూనిటీస్తో 45 lakhs అయితే చెప్తున్నారు. స్లైట్లీగా నెగిషియబుల్ అయితే ఉంటుందండి. మీకు 80% వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. UDS వచ్చేసి 43 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. మనకి లొకేషన్ వచ్చేసి నారపల్లిలో ఉంటుందండి. నారపల్లి హైవేకి కేవలం 500 to 600 మీటర్స్ వేరియస్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నారపల్లి వరంగల్ హైవే. MJRకి బ్యాక్ సైడ్లో అయితే మనకి ఇది వస్తుంది. చుట్టూ కూడా చూడొచ్చు మంచి కన్స్ట్రక్షన్స్. మనకు అది కనిపించేది పోచారం ఇన్ఫోసిస్ కేవలం మనకి 1 kilometers వేరియస్లో అయితే ఉంటుంది. అదేవిధంగా MJR షాపింగ్ మాల్ అయితే జస్ట్ 500 మీటర్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ORR కూడా మనకి 1.5 kilometers డిస్టెన్స్లో మనకి గట్కేసర్ ORR అయితే వస్తుంది. మనకి 10 kilometers డిస్టెన్స్లో బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా వస్తుందండి. చుట్టూ కూడా మంచి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్ కల్చర్ అయితే ఉందండి నారపల్లిలో. ఎడ్యుకేషన్ హబ్గా అయితే నారపల్లి మనకి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ. ఇది వచ్చేసి మనకి ఉప్పల్ రింగ్ రోడ్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి 8 kilometers వేరియస్ అయితే వస్తుంది. మనకి ఉప్పల్లో ఉన్న కారిడార్ స్టార్ట్ అయినట్లయితే మనం 5 to 10 minutesలో రింగ్ రోడ్ని అయితే రీచ్ అవ్వచ్చండి. మీరు ఈ ప్రాపర్టీని కనుక విజిట్ చేయాలి అనుకుంటే 1 day బిఫోర్ కాల్ చేయండి. వచ్చే రోజు కూడా 1 hour బిఫోర్ అయితే కాల్ చేయండి. పైన మీకు బిల్డర్ నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ మీరు బిల్డర్కి అయితే కాల్ చేయొచ్చు, లేదైనా మా నెంబర్కైనా కాల్ చేసైనా కాంటాక్ట్ అవ్వచ్చు. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ లైక్స్ అయితే వచ్చినట్లయితే మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ కలిగినటువంటి ప్రాపర్టీస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.